ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామానికైతే విజిట్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇంకుడు గుంటలు కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ గారు ఉపన్యసించడం జరిగింది. అయితే చాలా కీలకంగా చూసుకుంటే ఇక్కడ 1,00,000 ఇంకుడు గుంటలు ఏవైతే ఉన్నాయో అది చాలా ముఖ్యమైన కార్యక్రమం కింద పల్లె పండుగ అనే కార్యక్రమంలో మెయిన్గా కొన్ని కీలకమైన సమస్యలు గుర్తించడం, వాటిల్లో కొన్ని పనులకైతే శంకుస్థాపనలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ ప్రత్యేకించి కూడా ఆ గ్రామానికి ప్రత్యేకించి కూడా 50 లక్షల రూపాయలు అనేవి తన సొంత డబ్బులు అనేవి విరాళం కింద ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కింద మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో నిధులు తీసి అక్కడ అభివృద్ధి పనులు చేయవచ్చు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంతంగా ఉన్న వ్యక్తిగతంగా ఉన్న ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారాగా పవన్ కళ్యాణ్ గారు అయితే 50 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి ఒక కీలకమైన పదవిలో ఉండి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు సొంత జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఇటువంటి నాయకుడిని అసలు ఏమనుకోవాలనేది ప్రజలకి అర్థం కావడం లేదు. మీరు కేవలం ఇదొక్కటే కాదు, పల్లె పండుగ అనే కార్యక్రమంలో మైసూరు వారి పల్లెలో మెయిన్గా ఆ యొక్క స్కూల్ ఏదైతే ఉందో, ఆ ఊరిలో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదని తెలిసి దాదాపుగా 63 లక్షల రూపాయలు పెట్టి సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మెయిన్గా ఆ భూమిని కొని ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గుప్తదానాలు. ఈవెన్ మొన్న కూడా మనం చూసాం, 4 నెలల కిందట చాలా కీలకంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి మెయిన్గా బల్లగరువు అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ అటు నుంచి తిరిగి వస్తుండగా ఒక గ్రామంలో మెయిన్గా అక్కడ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ 48 మంది పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఆ స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం, తాగడానికి మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేకపోవడం, సరైన సదుపాయాలు లేకపోవడంతో వెంటనే కూడా తన సొంత జోబులో డబ్బులు అంటే ట్రస్ట్ ద్వారాగా పవన్ కళ్యాణ్ సొంత ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారాగా నిధులు ఇప్పించి ఆల్రెడీ అక్కడ స్కూల్ కట్టించడం జరిగింది, బాత్రూములు కట్టించడం జరిగింది, ప్రహరీ గోడలు కట్టించడం జరిగింది, బోరు కూడా వేయడం జరిగిందని చెప్పి మొన్ననే మనం ఆల్రెడీ మీడియా అంతా కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా కానీ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించడం, ఆ గుర్తించిన సమస్యల్లో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని నిధులు పెడితే మిగిలిన కొన్ని పనులకి ఆయన సొంత జోబుల డబ్బులు, తన కష్టార్జితం, సినిమాలు చేసుకున్న డబ్బులు, తన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడవలసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి ఖర్చు పెడుతున్నాడంటే ఇటువంటి నాయకుడిని నిజంగా కారణ జన్ముడు అని చెప్పి మనమైతే చెప్పవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు. గత 70 ఏళ్ల నుంచి చూసుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి 8-9 మంది పైగా ముఖ్యమంత్రులు చేయడం జరిగింది, చాలా కీలకమైన నేతలు చేయడం జరిగింది, ఎంతోమంది పేరున్న వ్యక్తులు చేయడం జరిగింది, డబ్బున్న వ్యక్తులు చేయడం జరిగింది. కానీ ఎవ్వరూ కూడా జోబీలో నుంచి ఒక్క రూపాయి అంటే కూడా తీసి పెట్టలేదు. కేవలం ప్రజాధనాన్ని ప్రజాధనంలాగా మాత్రమే ఖర్చు పెట్టడం, లేదు అనంటే అవినీతి చేయడం తప్పితే ఎక్కడా కూడా తన సొంత జోబిలో డబ్బులు లేదంటే తన కష్టార్జితం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరూ కూడా ఖర్చు పెట్టాల. కానీ వాళ్ళందరికీ కూడా విభిన్నంగా విరుద్ధంగా వాళ్ళందరికీ కూడా ఎదురొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎంత అయితే నిధులు అవసరం అవుతాయో అంతా ఖర్చు పెట్టడం, ఇంకా ఎక్కడైనా సరిపోకపోతే అర్జెంటుగా ఆ సమస్య సాల్వ్ చేయాలి అంటే పరిష్కరించాలి అటువంటి పరిస్థితి వచ్చిందనంటే వెంటనే కూడా పవన్ కళ్యాణ్ తన జోబీలో డబ్బులు తీసి పెడుతున్నాడంటే నిజంగా ఇటువంటి నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెయిన్గా పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నందుకు 100కు 100% అదృష్టవంతులని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఇలా జోబీలో నుంచి సొంత డబ్బులు పెట్టే నాయకుడిని అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా చూడలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీలో తను ఏదైతే పేరు తెచ్చుకున్నాడో అంతకు మించి రాజకీయాల్లో పేరు తెచ్చుకుంటున్నాడని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఇటువంటి నాయకుడికి మనమైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి నాయకుడిని గెలిపించుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందనంటే కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారని చెప్పి మనం చాలా బల్లగుద్దినట్టు చెప్పవచ్చు.